అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? మీ విశ్వాస సహితమైనటువంటి ఆ మాటను ప్రభువు స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కూడా అలానే తలలో వంచి కండ్లు మూసుకోనండి. ప్రార్థన. మీరు కూడా మనసునందు ప్రభుని స్మరిస్తూ ఉదయకాల సమయంలో ప్రభు స్వరం మాత్రమే మీకు వినపడాలని, బహు స్పష్టంగా ప్రభు మీతో మాట్లాడాలని, మీ మనసుతో మాట్లాడాలని మీరు కూడా మనసునందు ప్రభుని స్మరిస్తూ చాలా ఆశగా ప్రభుని అడగండి. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తారు. ఈరోజు ఆయన మాటల ద్వారా నీకు తృప్తి కలగాలని, ఆదరణ కలగాలని మనస్ఫూర్తిగా ప్రభుని వేడుకో. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు తండ్రి. మీ మహాకనికరము చేత నాయన ఈ పరిశుద్ధ ఆదివారం దినాన్న మమ్మల్ని అందరినీ కూడా సన్నిధిలో సమకూర్చారు. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, గతించిపోతున్నారు ప్రభా. ఎదుగు నాయన, పరిస్థితులు ఏమీ బాలా, ఏ క్షణాన్ని ఏం జరుగుతూ ఉందో గ్రహించలేనటువంటి పరిస్థితులు ప్రభా. ప్రతి సమయంలో కూడా మీరు మాతో ఉంటూ ప్రభా, కరువులో, ఉపద్రవములో, నష్టములో, కన్నీరులో అన్నిటిలో కూడా మీరు మాతో ఉండి విడిపించి తప్పించి కాపాడి మమ్మలను బ్రతికి ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మేము వచ్చాం. వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ స్థలంలో నిలబడి ఉన్నటువంటి నాతోనూ కూర్చున్నటువంటి బిడ్డలతోనూ మీరే స్వయంగా మాట్లాడాలని మీ సహాయాన్ని కోరి వచ్చాము. అయ్యా అయ్యా కనికరించి కృప చూపించి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మమ్మలను బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, గర్దించి, హెచ్చరించేటువంటి బుద్ధి చెప్పేటువంటి మాటలను మీరు మాకు విశదపరచండి ప్రవ్వా. నీవు పలుకుతున్న ప్రతి మాటను మేము చాలా సంతోషంగానూ ప్రవ్వా, చాలా గౌరవపూర్వకంగానూ ఆ మాటలను అంగీకరించి గైకొనడానికి కూడా సహాయం చేయండి. స్తోత్రాలు. విరోధమైన ఆత్మను, వ్యతిరేకమైనటువంటి ఆత్మను, తిరుగుబాటు ఆత్మను, అల్లరి ఆత్మను, నిద్రాత్మను, నిర్లక్ష్యపు ఆత్మని ఈ స్థలంలో నుంచి తరిమి కొట్టండి, తరిమి కొట్టండి. ఎవరిలో కూడా తిరుగుబాటు ఆత్మ పని చేయకూడదు. వాక్యానికి ఏ హృదయము కూడా ఎదురు తిరగకూడదు ప్రభువా. మా అందరి హృదయాలను, ఆలోచనల, తలంపులను మీ స్వాధీనమందు ఉంచుకొని బహు స్పష్టంగా, సూటిగా కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయమందు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. యోబు గ్రంథము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. చాలమ్మా. దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము అనేటువంటి చక్కని వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూసాం. ఈ మాటలు నిజానికి యోబు గారి యొక్క స్నేహితుడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజ్ గారు మాట్లాడుతున్నారు. యోబు అందరికీ తెలుసు కదా, చాలా గొప్పవాడు, పేరుగాంచిన వ్యక్తి, చాలా యథార్థవంతుడు, యథార్థవర్తనుడు, మంచివాడు, దేవునికి అతి ప్రియమైనటువంటి వాడు. అలాంటి యోబునకు 3 స్నేహితులు ఉన్నారు.
ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనేటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఒకానొక సమయంలో, సందర్భంలో ముగ్గురు స్నేహితులు కూడా యోబుని చూడడానికి వచ్చారు. మీ అందరికీ తెలుసు ఏ పరిస్థితిలో స్నేహితులు ముగ్గురు కూడా యోబుని దర్శించుకోవడానికి వచ్చారు. యోబు పరిస్థితి అప్పటికి అంతగా బాలేదు. గొప్పవాడుగా ఉన్నటువంటి యోబు పేదవాడైపోయాడు. మంచి కుటుంబము కలిగినటువంటి యోబు ఒంటరి వాడైపోయాడు. ఆస్తిపాస్తులన్నీ కూడా పోగొట్టేసుకొని ఏమీ లేనివాడిగా, బిడ్డలను పోగొట్టుకొని ఒంటరిగా, శారీరకంగా మానసికంగా కృంగిపోయినటువంటి స్థితి. శరీర ఆరోగ్యం కూడా ఏమీ బాగాలేదు. అతడు శరీరం అంతా కూడా మొత్తబడింది. చాలా దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి ఒక పరిస్థితిలో బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా, ముఖ్య స్నేహితులైనటువంటి ఈ ముగ్గురు కూడా యోబుని మరి పలకరించడానికి వచ్చారు. మనం కూడా వెళ్తాం కదండి పలకరించడానికి. ఎవరికైనా బాగాలేదు, మన బంధువులకు కానీ మన చుట్టాలకు కానీ. అలాగే యోబును కూడా పలకరించడానికి వచ్చారు. నిజానికి యోబుని చూడడానికి వచ్చేటప్పుడు వారు దగ్గరకు వచ్చే వరకు కూడా యోబుని పోల్చుకోలేకపోయారంట. అక్కడ ఆ మాట ఉంటుంది, 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యోబుని పోల్చుకోలేకపోయారు అనే మాట 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, వారు వచ్చి దూరమున నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక, అంటే పోల్చుకోలేనంతగా యోబు గారి యొక్క పరిస్థితి మారిపోయింది. ఇంతకుముందు చాలా అందంగా, చాలా దిట్టంగా, చాలా పుష్టిగా, చూడచక్కగా ఉండేటువంటి యోబు ఇప్పుడు పోల్చుకోలేని స్థితి. అలాంటి పరిస్థితిలో వారు పలకరించడానికి వచ్చినటువంటి ఆ తరుణములో తన ముగ్గురు స్నేహితులలో ఒకడైనటువంటి ఎలీఫజ్ గారి మాటలు మాట్లాడుతున్నారు. యోబును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, యోబు, దేవుడు గర్దించే మనుషుడు ధన్యుడు. ఈ ధన్యులు, ధన్యత అనేటువంటి పదము మనము వాడుక భాషలోనికి దాన్ని గనక మార్చుకోగలిగితే, ఈ ధన్యులు, ధన్యత అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ధన్యులు లేక ధన్యత అనేటువంటి మాటనకు అర్థం ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. బైబిల్లో చాలా సందర్భాలలో ఈ ధన్యులుగా ఉన్నటువంటి వారి గురించి రాయబడింది. ఎవరు ధన్యులు అనేటువంటి ప్రస్తావన బైబిల్లో చాలా సందర్భాల్లో ఉంది. మనందరికీ తెలిసింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్, ధన్యతలు గురించి అక్కడ మనకు కనపడుతుంది. ఎవరు ధన్యులు అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. ఒకసారి తీయండి అమ్మా. ఎవరు ధన్యులు అనేటువంటి మాట చాలా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో మనకుంది. మత్తయి సువార్తలో మనం ఎక్కువసార్లు చదువుకుంటాం. ఆత్మ విషయమై దీనులయ్యేవారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా దుఃఖపడేవారు ధన్యులు. నేను వీటిని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయనండి, జస్ట్ మీకు జ్ఞాపం చేస్తున్నా. ఆత్మ విషయమై దీనులుగా ఉండేవారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దుఃఖపడేవారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. సాత్వికులుగా ఉండేటువంటి వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దేని కొరకు ఆకలి దప్పులండి? అందరు బిగ్గరగా చెప్పండి. చికెన్, మటన్, బిర్యానీ కోసం కాదు. దేని కొరకు? కొంచెం అలా సంతోషంగా నవ్వుతూ ఉండండి. అస్తమాల నాకు జోక్స్ వేయడం రాదు, అలా అని చెప్పి మీరు సీరియస్గా ఉండొద్దు. దేని కొరకు ఆకలి దప్పులు ఉండాలి? నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కనికరము కలిగినటువంటి వారు కూడా ధన్యులు. ఎవరైతే కనికరముతో ఉంటారో వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది.
హృదయ శుద్ధి కలిగినటువంటి వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. సమాధానపరిచేటువంటి వారు అంటే అటు ఇటు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఎవరన్నా వెళ్ళి భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా దెబ్బలాడుకుంటే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఆజ్యం పోయకుండా గొడవది పెద్ద చేయకుండా శాంతపరుస్తారు, కొంతమంది సమాధానపరుస్తారు. అలాంటి వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. నీతి నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు కూడా మీరు ధన్యులు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, జస్ట్ నేను వీటిని చదివి మీకు వినిపిస్తాను. ఎవరు ధన్యులు అని బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి, లాస్ట్ లో ఉంది, ఎవరైతే ఆయనను అంటే కుమారుణ్ణి, దేవునిని, సర్వశక్తుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు కూడా ధన్యులని బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. 33వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూస్తే, 33వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూస్తే, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా అంటే యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటారో, ఎవరైతే యెహోవాను దేవుడుగా అంగీకరించి ప్రతిష్ఠించుకుంటారో వారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. 84వ కీర్తన 4వ వచనం కూడా చూద్దాం. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమందు నివసించేవారు కూడా ధన్యులు అని బైబిల్ చెప్తుంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలో నివసించే వారిని కూడా బైబిల్ ఏం చెప్తుంది? ధన్యులు అంటే ఆశీర్వదింపబడినటువంటి వారుగా బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. అదే 84వ అధ్యాయము 5వ వచనం కూడా చదివితే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని దగ్గర నుంచి బలమును పొందుకునేటువంటి మనుషులు కూడా ఆశీర్వదింపబడినటువంటి వారిగా బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. 84వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు కూడా ధన్యులుగా, ఆశీర్వదింపబడేటువంటి వారిగా, ఆశీర్వదింపబడినటువంటి వారిగా బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. 119వ కీర్తన 1వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, 119వ కీర్తన 1వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానికి అనుగుణంగా ఎవరైతే నిర్దోషంగా నడుచుకుంటారో వారు కూడా ధన్యులు అని బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. 2వ వచనం కూడా చదువు తల్లి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఎవరైతే ఆయనను వెదుకుతారో వారిని కూడా బైబిల్ ఏమని ప్రస్తావిస్తూ ఉంది? ఆశీర్వదింపబడినటువంటి వారే. అంటే మనం ఎలాంటి ఒక ఆలోచనలో, ఎలాంటి ఒక ధోరణిలో ఉంటామంటే, డబ్బు ఉంటేనే ఆశీర్వదింపబడిన వారు, బంగారం ఉంటేనే ఆశీర్వదింపబడిన వారు, ఇల్లు ఉంటేనే ఆశీర్వదింపబడిన వారు, పిల్లలు ఉంటేనే ఆశీర్వదింపబడినటువంటి వారు, మరి ఉద్యోగం ఉంటేనే మనం ఆశీర్వదింపబడిన వారము అని ఇలాగ ఇహలోక సంబంధమైనటువంటి వాటితో మనం పోల్చుకుంటూ మనము ఆశీర్వదింపబడినటువంటి వారముగా అనుకుంటాం. కానీ బైబిల్ పూర్తి విరుద్ధంగా ఎవరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు, ఎవరు నిజంగా ధన్యులు అని ఈరోజు బైబిల్ మనకు చెప్తా ఉంది. ఎవరైతే మరి నిర్దోషంగా నడుచుకుంటారో వారు ఆశీర్వదింపబడిన వారు, ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతారో వారు కూడా మరి ఆశీర్వదింపబడిన వారు అని మనం చదువుతాము. 128వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవల్లో నడుస్తారో వారు కూడా ఆశీర్వదింపబడిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యెహోవా యందు లేక నీవు నీవు నీ నీ యొక్క సృష్టికర్త యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే, ఆయన త్రోవలలో నడవడానికి గనక నీవు సంసిద్ధంగా ఉంటే, ఆయన త్రోవలో నడుస్తూ ఉంటే, నీవు 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 నేను మనమందరం కూడా ఆశీర్వదింపబడిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ద్వారబంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు నా ధన్యులు. ఉపదేశం ఎవరైతే వింటున్నారో వారు కూడా ఆశీర్వదింపబడిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి డబ్బున్న వాళ్ళని చూసి ఆహా ఎంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు అనుకోవాల్సిన పని లేదు. ఎవరైనా అలా కారులో వెళ్ళిపోతా ఉంటే రైమని నీ ముందు నుంచి ఒక కారు వెళ్ళిపోయింది, నువ్వేమో డొక్కు సైకిల్ వేసుకుని టిర్రం కియ్యం కియ్యం అంట తొక్కుకుంటూ వెళ్తున్నావు. నీ ముందు రైమంటూ ఒకడు ఏంటిది కారు వేసుకుని వెళ్ళిపోయాడు, లేకపోతే బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి ఆహా ఏమి భాగ్యం, ఎంతగా ఆశీర్వదించబడ్డారు అనుకోవాల్సిన పని లేదు. బైబిల్ ఈరోజు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి వారు ఎవరో బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. మనం చదివాము 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము దేవుని యొక్క గడప దగ్గర ఏం చేయాలంట? కనిపెట్టుకొని, ఆయన యొక్క ద్వారబంధకముల యొద్ద ఏం చేయాలంట? కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా ఆయన యొక్క మరి గడప దగ్గర కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధకముల యొద్ద నువ్వు కాచుకొని, ఆయన ఉపదేశాన్ని వినడానికి, ఆయన ఉపదేశాన్ని ధ్యానించడానికి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి గైకొనడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? నీవు కూడా ఆశీర్వదింపబడినటువంటి దానవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మానవుల యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. మానవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన ఈ కంజెస్టెడ్ మైండ్తో, ఈ నేరో మైండ్తో, ఈ చిన్న మెదడుతో ఏం చేస్తాము? మనకి కంటికి కనపడేవే ఆశీర్వాదాలుగా పరిగణిస్తాం. కానీ బైబిల్ చాలా బ్రాడ్గా మనకి ఈరోజు ప్రకటిస్తూ ఉంది. ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని మరి వింటారో, ఆయన యొక్క గడప కమ్ముల దగ్గర కనిపెట్టుకుంటారో, కాచుకుని ఉంటారో, ఎవరైతే ఆ ఉపదేశాన్ని ఆలకిస్తారో వారు కూడా దే ఆర్ ఆల్సో బ్లెస్డ్ పీపుల్. వారు కూడా ఆశీర్వదింపబడినటువంటి వారుగా బైబిల్ ప్రస్తావిస్తూ ఉందండి. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎవరు ధన్యులంట? దేవునికి స్తోత్రం. ఇక్కడ బేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే నేను అడగలేండి. దేవునికి స్తోత్రం. అసలు ఎత్తాలో ఎత్తకూడదు కూడా మనకే అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది అటు బీద కాకుండా ఇటు హై క్లాస్ కాకుండా మిడిల్ క్లాస్ ఎక్కువ కనబడతా ఉంటాయి. సరే, అది పక్కన పెడితే బైబిల్ ఈరోజు ఒక శుభవార్తను మనం ప్రకటిస్తూ ఉంది. ఏంటి తెలుసా? బీదలైనటువంటి మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బీదలుగా ఉన్నారు, కానీ యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. దేవుని చేత మీరు ఆశీర్వదింపబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏ దాసులు మెలకువగా ఉండుట యజమానుడు కనుగొంటాడో, అంటే దేవుని రాకడ వచ్చేటప్పటికి ఎవరైతే మెలకువగా ఉంటారో, ప్రభు రాకడను మెలకువతో మరి ఎదుర్కొంటారో వారు కూడా ఆశీర్వదింపబడిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు. ఏంటో తెలుసా? మెలకువగా ఉండే ఆశీర్వాదం. మెలకువగా ఉండాలంటే నిద్రపోకూడదు, అంతే కదా? దేవునికి స్తోత్రం. నిద్ర రానివ్వడు, ఆత్మీయ నిద్ర రానివ్వడు. శారీరకంగా నిద్రపోవచ్చు, కానీ ఆత్మలో నువ్వు మెలకుగానే ఉంటావు. ఆయన యొక్క ఆ బోర శబ్దాన్ని వింటావు. ఆత్మలో ఆ శబ్దం వినగలిగేలాగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ఒకవేళ అలా ఆత్మీయంగా ఆ బోర శబ్దము వినబడలేనటువంటి నిద్రలో, మత్తు నిద్రలో ఉంటే ఆశీర్వదింపబడిన వారు కాదు, వారు నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి స్వరాన్ని వినగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి మెలకువ ప్రభు మనకిచ్చాడు. మనం కూడా ఆశీర్వదింపబడినటువంటి వారమే. మిగతా వాళ్ళు నిద్రపోతారు కదా. బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది, ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి. పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి. విడవబడినటువంటి వారికి ఏం వినబడలేదు. వాళ్ళ పేరు మీద బోళ్ళని భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, కొంటారు అమ్ముతారు, బోళ్ళని డబ్బులు. వాళ్ళ పేరు మీద బోళ్ళని ఇల్లులు ఉన్నాయి, బంగారం ఉంది, చాలా చాలా విలువైనటువంటి ఆస్తులు వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బోరస్వరాన్ని వినగలిగేటువంటి ఆశీర్వాదం వారికి లేదు. కాబట్టి వారు ఏమవుతున్నారు? విడవబడుతున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి వారికి ఏమీ లేవు, బేదోళ్ళు. ఏ రోజుకి ఆ రోజు తిండి గింజలను ఎత్తుక్కోవాలి. అయినా సరే మరి ఆ స్వరాన్ని వెలగలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడగలిగినట్లయితే మరొక మాట కనపడతా ఉంది. జేమ్స్ చాప్టర్ 1:12. శోధన సహించేవాడు కూడా ఎవరు ధన్యులంట? శోధన సహించేవాడు కూడా ఆశీర్వదింపబడినటువంటి వాడే. శోధనని సహించాలి. ఏం చేయాలి? శోధనని సహించాలి. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, దాని నుంచి ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎవరు సహించాలి? నేనా? నీకు దెబ్బ తగిలితే నువ్వే సహించాలి, నాకు దెబ్బ తగిలితే నేనే సహించాలి. ఆ నొప్పిలో నేను కొంచెం కూడా పాళ్ళు తీసుకోలేను. ఒకవేళ తీసుకోవాలని నాకున్నా నేను తీసుకోలేను. ఎవరిది వాళ్ళే సహించాలి. అలాగే ప్రభు నిన్ను పరిశీలన చేయడానికో, పరీక్షించడానికో, మరి ఇంకా దేనికో, నీ విశ్వాసాన్ని బలపరచడానికో, మరి ఇక దేనికో శోధన నీ జీవితంలో నీకు అనుమతిస్తే గనక ఆ శోధన ఏం చేయాలి? సహించాలి, సహించి తీరాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడినటువంటి వారం. అంటే శోధనలు వచ్చినటువంటి మనము ఏమనుకుంటామంటే, శోధనలు వచ్చినాయి కాబట్టి నాకు దేవుని కృప లేదు, దేవుని ఆశీర్వాదం లేదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రస్తావిస్తుంది, శోధన ఎవరైతే సహిస్తారో వారు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చూద్దాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవారు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను, ఆ యొక్క మాటలను విని ఈ ప్రవచన వాక్యంలో రాయబడినటువంటి సంగతులను గైకొనేవారు కూడా ఆశీర్వదింపబడిన వారే. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన హృదయాలకు ఎంతో ఊరట కలగాలండి, ఎంతో నెమ్మది కలగాలి. ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వాదం అంటే ఒక కోణంలోనే చూస్తూ వచ్చావు. ఆశీర్వదింపబడిన వారు అంటే నువ్వు ఒక కోణంలో నువ్వు చూస్తూ వచ్చావు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు. నాకు ధనం లేదు కాబట్టి, దరిద్రతలో ఉన్నాను కాబట్టి, నేను పేదవానిగా ఉన్నాను కాబట్టి, నా స్థితి బాగాలేదు కాబట్టి నేను ఆశీర్వదింపబడిన వాడను కాదు, ఆశీర్వదింపబడినటువంటి దానను కాదు అని నువ్వు అనుకుంటూ వచ్చావు. కాబట్టి ఈరోజు ప్రభు ఈ లేఖన భాగాలని నీకు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. నువ్వు చూస్తున్నటువంటి కోణంలో వారు ఆశీర్వదింపబడిన వారు కాదు, బైబిల్ చూపిస్తున్నటువంటి కోణంలో చూడు ఎవరు ఆశీర్వదించబడినటువంటి వారో చాలా బాహాటంగా ప్రభు ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరైతే మరి ప్రవచన వాక్యములను చదువుతారో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదువుతారో, పఠిస్తారో, ఎవరైతే ఈ యొక్క వాక్యములో ఉండేటువంటి విషయాలను గైకొంటారో వారు కూడా ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లుప్తంగా బైబిల్ కోణంలో ఎవరు ధన్యులు అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడాను. ఎందుకంటే ఈరోజు మనం యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 17వ వచనంలో చూసాం కదా, దేవుడు గర్దించే మనుషుడు ధన్యుడి దగ్గర నేను పెట్టిన పదం చెప్పండి. దేవుడు ఎవరినైతే గర్దిస్తాడో వారు, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గర్దింపు కావాలా వద్దా? హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు ఎవరినైతే గర్దిస్తాడో వారు ధన్యులు. కాబట్టి ప్రభు యొక్క సర్వశక్తుడగు ఆ శిక్షను, ఆ గర్దింపును మనము తృణీకరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని యొక్క గర్దింపునకు నువ్వు మరి దేవుని యొక్క గర్దింపులో నువ్వు ఉన్నావంటే ఈరోజు గుర్తుపెట్టుకో, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్. నువ్వు ఆశీర్వదింపబడినటువంటి వాడవు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. ఏంటి ఆ మాట అంటే, గద్దింపు ఎలాంటిది అని ఒక సామెత ఉన్నది అంటే, గద్దింపు సద్దన్నం లాంటిదంట. గద్దింపు ఎలాంటిదంట? ఎవరికైనా తెలుసా సద్దన్నం? అందరికీ తెలుసా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం రోజుల్లో అన్నం మిగిలితే కదండి, చక్కగా ఆ రాత్రి దాంట్లో నీళ్ళు వేసుకొని, మజ్జిగ వేసుకొని, చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అందులో వేసుకొని, చక్కగా ఆ రాత్రంతా, ఇప్పుడంటే మనకి మళ్ళీ న్యూగా ఎరైవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే అవి మట్టి పాత్రలు. అవి ఏదో కొత్త జనరేషన్లో ఇప్పుడే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఇవి పూర్వకాలపు పాత్రలు, మట్టి పాత్రలలో అలాగ దాచుకునేవారంట. దేవునికి స్తోత్రం. చక్కగా అన్నం వేసుకొని, మిగిలిపోయిన అన్నం అంతా వేసేసుకొని, అందులో కొంచెం నీళ్లు, ఒకవేళ మజ్జిగ లేకపోయినా నీళ్ళు ఒకటే వేసేసుకొని, కొంచెం మజ్జిగ వేసుకొని, లేక కొంచెం పెరుగు వేసుకొని, చక్కగా అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి నైట్ అంతా దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసి, ఇప్పుడు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటున్నారు, రకరకాల అంటున్నారు. కానీ నిజమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఏంటి? ఇదే. ఆ రోజులు అందరూ ఇలాగే చక్కగా ఓవర్ నైట్ సోక్ చేసుకొని పొద్దున్నే దాన్ని తినేవారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. అది ఎంత బలమునిచ్చే ఆహారమో, ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారమో, గద్దింపు కూడా పెద్దలు దాంతో పోల్చారన్నమాట. సద్దన్నం లాంటిది. అంత గద్దింపు కూడా బలాన్ని ఇస్తుంది. గద్దింపు కూడా ఆరోగ్యాన్ని సెటరేట్ చేసేస్తుంది. గద్దింపు కూడా మనిషిని లైన్లో పెట్టేస్తుంది. అటు ఇటు వంకరగా నడుస్తారు కదా, వంకరగా చూస్తారు కదా, వంకరగా ప్రవర్తిస్తారు కదా, వారిని సెటరేట్ చేసేది ఏంటి తెలుసా? గద్దింపు. ఒక్క కేక, గద్దింపు. హల్లెలూయా. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లల్ని మీరేం చేయాలి? గారాబం చేయాలా? చెయ్యండి. గారాబం నేను చేయొద్దని నేను చెప్పను. గారాబముతో పాటుగా అప్పుడప్పుడు ఏం చేయాలి? గర్దించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. 141వ కీర్తన 5వ వచనంలో, 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. గద్దింపు వృద్ధిలోనికి తీసుకొస్తుంది. గద్దింపు ఎందులో తీసుకొస్తుంది? వృద్ధిలోనికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది గద్దింపు. ఒకరిని గద్దించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నీకేది ఇష్టమైతే అది చెయ్యి అని అలా వదిలేసామనుకోండి, వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. వాళ్ళు ఏం చేయాలి? గద్దించాలి. పొరపాట్లు చేస్తున్నారు, తప్పిదాలు చేస్తున్నారు, మార్గం తప్పుతున్నారు. అయితే వాళ్ళని అలా చూసి చూడనట్టుగా ఊరుకోకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించాలి, సంఘ కాపరి సంఘ విశ్వాసులను గద్దించాలి, సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఒకరిని ఒకరు గద్దించుకోవాలి. నిజంగా ఒకరినొకరు గద్దించుకుంటే ఎంతమంది తీసుకుంటారు? ఎంతమంది తీసుకోగలరు? ఎవరన్నా వచ్చి, అమ్మాయి నీ పద్ధతి ఏం బాగోలేదు, నేను చూస్తున్నాను, ఏంటా బట్టలు వేసుకురావడం, ఏంటా నుంచోవడం, ఏంటా చూడడం ఏంటి అని తోటి విశ్వాసులు ఎవరైనా గద్దించారనుకోండి, తీసుకుంటారా? కానీ తీసుకోవాలి. సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? గద్దించుకోవాలి. సంఘ కాపరి సంఘ విశ్వాసులను ఏం చేయాలి? పౌలు అనేక సార్లు తన సంఘ విశ్వాసులను
తను రక్షణలోనికి నడిపించినటువంటి తన ప్రియమైనటువంటి బిడ్డలను బతిమాలిన సందర్భాలు ఉన్నాయి, బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి, వారిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి, గర్దించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అస్తమాలు గర్దిస్తే సరిపోదు, అప్పుడప్పుడు బుజ్జగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి అన్ని చోట్ల అప్లై అవ్వాలి. మన బిడ్డల విషయంలో కూడా ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిడతానే ఉంటారు కొంతమంది. పనికిరాదు, అలా అలవాటు అయిపోతుంది. ఇంకా వాళ్ళకి తిట్టుకుంటుందిలే పొద్దున్నే మా అమ్మ లేచి, ఇంకా అదే ఆవిడకి అలవాటు, ఎందుకులే మనం ఇంకా పట్టించుకోవాల్సిన పెద్ద పని లేదులే, ఆవిడ పని ఆవిడదే, ఆవిడ ధోరణి ఆవిడదే, నా పని నాదే అని అలా అలవాటు చేసేసుకుంటారు. కాదు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో, అన్నీ సరిసమానంగా అప్పుడప్పుడు బుజ్జగించాలి, ప్రేమించాలి, చక్కగా లాలించాలి, ముద్దు చేయాలి. అలా అని చెప్పి ఎప్పుడు ముద్దు చేసి పాడు చేయకుండా అప్పుడప్పుడు బెత్తం వాడు ఏం చేయాలి? గర్దించాలి. బెత్తము వాడనటువంటి కుమారుడు, బెత్తము వాడని కుమార్తె తల్లిదండ్రులకు విరోధులుగా అయిపోతారని బైబిల్ చెప్తుంది, నేను కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని బెత్తమన్నవాడు లేక నీ కంటి చూపుతో లేక నీ నోటి మాటతోనైనా సరే వారిని గర్దించి సరి అయినటువంటి బాటలో పెట్టాల్సినటువంటి అవసరత తల్లిదండ్రులుగా మీ మీద ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే సంఘ సేవకుడిగా, సంఘ కాపరిగా, దేవుని యొక్క పరిచారకుడుగా ఒక సంఘాన్ని, విశ్వాసులను గర్దించాల్సినటువంటి అవసరత సంఘ కాపరి కూడా. తిమోతితో అంటాడు, పౌలు అంటాడు కదా, తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో తిమోతికి ట్రైనింగ్ ఇస్తూ తన యొక్క ఆధీనంలో తన యొక్క మరి ట్రైనింగ్లో ఉండేటువంటి తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ట్రైనింగ్ ఇస్తూ అంటాడు. 4వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. 2 తిమోతి. వాక్యమును ప్రకటించుము. ఏం చెప్తున్నాడు? వాక్యము. తిమోతి చదువు నాన్న, చదువు. వాక్యమును ప్రకటించుము. తిమోతి, నువ్వేం చేస్తావో తెలుసా? నా ట్రైనింగ్లో నువ్వు మొట్టమొదటిది ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించు. ఆ పైన అంటాడు, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా నీవు వాక్యాన్ని ప్రకటించుము. సమయమందును అసమయమందును ఏం చేయాలి? సమయమందును అసమయమందును. అంటే సమయాల్ని చూసుకోవద్దు. అర్ధరాత్రి అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం, సేవకులకి ఇంకా సమయం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. సేవకులకి సమయం ఉండదు, సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి ఏది ఉండదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి బాధ్యత ప్రభు సేవకులకు అప్పగించాడు. తిమోతి, వాక్యాన్ని ప్రకటించు. అలాగే నువ్వు ప్రయాసపడేటువంటి ఆ యొక్క మరి ప్రయాసతో కూడినటువంటి ఆ ప్రయాణంలో సమయాన్ని చూసుకోవద్దు. సమయమందును అసమయమందు కూడా నువ్వు దేవుని కొరకు, సంఘం కొరకు, రాజ్యాన్ని కట్టుట కొరకు నువ్వు ప్రయాసపడు అని చెప్తూ సంపూర్ణమైన దీర్ఘశాంతము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పౌలు గారు చేశారు. ఖండించారు, గర్దించారు, బుద్ధి చెప్పారు. అంత మాత్రమే కాదు, సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే వాక్యం చెప్పేటప్పుడు ఎంతో నిదానంగా దీర్ఘశాంతముతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఆవేశంగా సగం మింగేసి సగం వదిలేసి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిదానంగా ఉన్నది ఉన్నట్టు సంఘానికి క్షేమాన్ని కలిగించేటువంటి, ప్రతి విశ్వాసికి క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి మాటలను దీర్ఘశాంతంగా, ప్రశాంతంగా, నువ్వు సమాధానముతో నింపబడి వారికి కూడా సమాధానకరమైనటువంటి రీతిలో ప్రకటన చేయి. మరి అలా దీర్ఘశాంతంగా అలాగే ఉండిపోకుండా అప్పుడప్పుడు నీలో ఉండేటువంటి ఇంకో రూపాన్ని కూడా చూపించాలకే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు దీర్ఘశాంతంగా నెమ్మదిగా ఉన్నారనుకోండి, విశ్వాసులు ఏం చేస్తారు? తెగ ఆడేసుకుంటారు. హల్లెలూయా, నిజం. ఏమన్నా పాస్టర్ గారు పట్టించుకోరులే, ఏమన్నా పాస్టమ్మ గారు పట్టించుకోరులే, చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా దీర్ఘశాంతం, అసలు కోపమే రాదు వాళ్ళకని ఇక చక్కగా నెత్తి మీదకి ఎక్కి ఆడేసుకుంటారు. అందుకే పౌలు చెప్తున్నాడు, దీనంతటికీ ఆత్మజ్ఞానం అవసరం. ఎక్కడ ఏమి చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకో తిమోతి. వాక్యం చెప్పేటప్పుడు సంపూర్ణమైనటువంటి సగం
దీర్ఘశాంతం కాదు, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో వాక్యాన్ని ప్రకటించడంతో పాటుగా నువ్వు వారికి ఉపదేశించాలి. అంత మాత్రమే కాదు, వారిని ఖండించు. ఇలాగా 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 ఖండించు, ముఖం మీదే ఖండించు, వారికి బుద్ధి వచ్చేలాగా ఖండించు, వారికి బుద్ధి నేర్పించు, వారిని గర్దించు. గర్దింపు లేకపోతే వారు త్రోవ తప్పుతారు. అహంకారముతో వారి హృదయాలు, వారి కళ్ళు మూసుకుపోతాయి. కాబట్టి వాక్యంలో ఉండేటువంటి విషయాలను ఎప్పుడు కూడా తేట తెల్లముగా వాళ్ళ ముందు ఉంచి వారికి ఉపదేశిస్తూ వారిని ఖండించు, వారిని గర్దించు. పాపం చేస్తే ఏమవుతుంది, అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఆ దేవునికి విరోధంగా నడుచుకుంటే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని వారికి ఉపదేశిస్తూ వారిని గర్దించు, ఖండించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు అని పౌలు గారు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి తిమోతి గారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు గర్దించినప్పుడు చదువుకున్నాం కదా, 141:5 ఇంకొకసారి చదువుదాం. 141 చాప్టర్ వర్స్ 5. నీతిమంతులు గర్దించినప్పుడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు అంటే పెద్దవాళ్ళు కానీ, నీతిమంతులు కానీ, పరిశుద్ధులు కానీ ఎవరైనా సరే వారు నన్ను కొట్టినప్పుడు నాకు ఉపకారము, నాకు మంచి. ఎవరైనా నన్ను గర్దిస్తే నాకు మేలు జరుగుతుంది దావీదు అంటున్నాడు. ఇది మనం కూడా తీసుకోవాలి. ఎవరైనా గర్దిస్తే నీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని భావించు. నన్ను తిట్టేస్తున్నారు, నన్ను గర్దించేస్తున్నారు, నన్ను అస్తమాలు మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. ఎందుకు మా అమ్మ నన్ను గర్దిస్తుంది, ఎందుకు మా నాన్న నన్ను గర్దిస్తున్నాడు, ఎందుకు మా పాస్టర్ గారు నన్ను గర్దిస్తున్నారు, ఎందుకు నా పెద్దలు ఇలా గర్దిస్తున్నారు, ఎందుకు నాకంటే వయసు వచ్చినటువంటి వారు చాలా అనుభవజ్ఞులు ఎందుకు నన్ను గర్దిస్తున్నారు అని మనం ఆలోచించాలి. మేలుకా కీడుగా? మేలుకే, నా మంచి కోసమే కదా వారు నన్ను గర్దిస్తున్నారు, నాకు మేలు కలగాలనే కదా వారు నన్ను తిడుతున్నారు, నన్ను హెచ్చరిస్తున్నారు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్లోనికి, ఒక అడ్జస్ట్మెంట్లోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు నన్ను గర్దించడం నాకు మంచిదే, నాకు అభిషేకం లాంటిది. తైలాభిషేకం చేస్తాను అంటే అందరూ చక్కగా తైలం వేయించుకొని, అలా చేయి వేయించుకొని అభిషేకం పొందుకొని వెళ్తూ ఉంటారు. తైలం వేయడం మాత్రమే అభిషేకం కాదు. పెద్దలు ఎవరైనా గర్దించినా, పెద్దలు ఎవరైనా హెచ్చరించినా, పెద్దలు ఎవరైనా ఖండించినా అది కూడా తైలాభిషేకం లాంటిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చూడండి, గద్దింపునకు కొంతమంది లోబడరు, ఎదురు తిరుగుతారు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు, అపహాసకులు. బైబిల్ చెప్తా ఉంది, తండ్రి ఎవరినైతే, తల్లి ఎవరినైతే మరి శిక్షిస్తారో ఆ కుమారుడు కానీ, ఆ కుమార్తె కానీ జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారో. అయితే కొంతమంది పిల్లలు, లేక కొంతమంది ఆత్మీయ పిల్లలు గద్దింపునకు లోబడరు, విసుక్కుంటారు, ఆ గద్దింపును తిరస్కరిస్తారు, గద్దింపును పక్కకు పెడతారు. బైబిల్ చెప్తా ఉంది అట్టివారు మూర్ఖులు, అపహాసకులు. అయితే అలాంటి జాబితాలో మనం ఉండకూడదు. నీతిమంతులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, అనుభవజ్ఞులైనటువంటి వారు, ఆ దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, సేవకులైనటువంటి వారు మరి గర్దిస్తూ ఉన్నప్పుడు మనం ఆ గర్దింపునకు ఖచ్చితంగా లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది మరి చూడండి 12వ అధ్యాయంలో 1వ వచనం. సామెతలే. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు. చూడండి, గద్దింపుకు ఎవరైతే లోబడకుండా గద్దింపును అసహించుకుంటారో, చిచ్చి ఎందుకు వచ్చిన గద్దింపు ఇది, ఎందుకు వచ్చిన తిట్లు పురాణం ఇది, ఎప్పుడు చూసినా మా అమ్మ మా నాన్న ఎప్పుడు చూసినా గర్దిస్తూ ఉంటారు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఎంతసేపు గర్దిస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు కూడా మైక్ ఇస్తే చాలు, మైక్ ఇస్తే చాలు అస్తమా అది చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు
అని ఎంతసేపు గర్దిస్తానే ఉంటారు, ఖండిస్తానే ఉంటారు అని చెప్పి అసహించుకుంటారంట. అలాంటి వారిని బైబిల్ ఎవరితో పోలుస్తూ ఉంది? పశుప్రాయులు వాళ్ళు. అంటే నా నోటితో ఎందుకులో ఉండి మీ నోటితోనే చెప్పండి, ఎవరు వాళ్ళు? పశువులు. ఎవరు? గద్దింపునకు ఎవరైతే లోబడట్లేదో, గద్దింపుని ఎవరైతే అసహించుకుంటున్నారో, గద్దింపుని ఎవరైతే తిరస్కరిస్తూ ఉన్నారో, అది చర్చిలో కానీ లేక ఇంట్లో కానీ వాళ్ళు ఎవరంట? పశువులు. చెప్పండి, పశువులంటే మనమైతే కాదు, పశువులంటే బోళ్ళన్నీ ఉన్నాయి కదా, చెప్పలేం. ఆవు రావచ్చు, గేదె రావచ్చు, కుక్క రావచ్చు, పంది రావచ్చు, పిల్లి రావచ్చు, నక్క రావచ్చు, తోడేలు రావచ్చు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి పశువు లాంటి స్వభావం ఉంటుంది. అలాంటి వాళ్ళే, పశువు లాంటి వాళ్ళే. పశువులు ఏం చేవి? గ్రహించుకోలేవు. మంచి చెడులు వాటికి తెలియదు. పశువులకి వాటికి విచక్షణ లేదు, వివేచన లేదు. పొద్దున్నే లేచామా, బ్రష్ చేస్తుందా? చేయదు. పొద్దున్నే లేచామా, తిన్నామా, చక్కగా రోడ్డు మీద ఇలా దుల్లామా, ఎక్కడ వీలుంటే అక్కడ పడుకున్నామా, మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ తిన్నామా. పశువు అంతే. కానీ మనము చక్కగా ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో మన జీవితాన్ని నడిపించుకుంటాం కదా. కాబట్టి పశువులకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఎవరైతే గద్దింపునకు లోబడరో వారు పశువులు లాంటి వాళ్ళని బైబిల్ చెప్తా ఉంది. ఒక క్రమం లేదు, ఒక ఆర్డర్ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళని పశువులు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గద్దింపు మనము తీసుకోవాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవునికి స్తోత్రం. ఏలువాడు అంటే నీ యజమాని, మీ సేవకుడు, నీ మీద మరి ప్రభుత్వము చేయువాడు. నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నావో వాళ్ళు నీ మీద ఒకవేళ కోపపడితే, ఒకవేళ ఆ కోపంలో నిజం ఉండొచ్చు, ఒకవేళ ఆ కోపంలో అబద్ధం ఉండొచ్చు. కొన్నిసార్లు నిజంగా కోపపడతారు, కొన్నిసార్లు అకారణంగా కోపపడతారు యజమానులు. వాళ్ళ ఇష్టం కదా. ఒకవేళ ఏ రకంగా కోపపడినా సరే ఏం చేయాలి? నీ ఉద్యోగంలో నుండి నీవు తొలగిపోకు. ఆ గద్దింపును తీసుకొని ఎలా ఉండాలి? ఓర్పుగా నీవు అక్కడ పనిచేయి. ఓర్పుతో ఉండు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది అని బైబిల్ చెప్తా ఉంది. సహనం. గద్దింపును మనము తీసుకోవాలి. మనకంటే పెద్దవాళ్ళు, మన యజమానులు మనల్ని గర్దించినప్పుడు మనం ఆ గర్దింపులను ఖచ్చితంగా తీసుకోవాలి. చూడండి 29వ అధ్యాయంలో సామెతల గ్రంథము 1వ వచనంలో ఒక మాట చూద్దాం. 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇంతే ఫైనల్ అండి. ఇంక ఇది గద్దింపు సద్దన్నం లాంటిది. గద్దింపు అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది. గద్దింపు నీకు ఉపకారం, మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. గద్దింపు ఎంతో బలాన్ని ఇస్తుంది. గద్దింపు మరి నిన్ను చక్కగా మారుస్తుంది, మలుస్తుంది. అయితే కొన్నిసార్లు ఇలా గద్దింపులకు లోబడని వాడు పశుప్రాయుడు అని బైబిల్ ఎన్నిసార్లు ప్రస్తావిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు గర్దించినా కొంతమంది లోబడరు. ఎన్నిసార్లు గర్దించినా వింటారు, చేస్తాలే, వెళ్తాలే, మారతాలే అంటారంతే. ఎన్నిసార్లు గర్దించినా లోబడేటువంటి మనసు వారికి ఉండదు. అయితే బైబిల్ చెప్తా ఉంది, మరి తిరుగు లేకుండా ఎన్నిసార్లు గర్దించినా లోబడనటువంటి ఆ మనిషికి మరి తిరుగు లేకుండా ఏమొస్తుందంట? హఠాత్తుగా నాశనం వస్తుంది. అది చెప్పి రాదు. నువ్వు లోబడట్లేదు కదా, గర్దింపు నాకు లోబడట్లేదు కదా, నేను నిన్ను నాశనం చేస్తాను, ఒక అర్ధరాత్రి తలుపులు తీసుంచు,
లేక ఒక పగటి వేళ చక్కగా అన్ని తలుపులన్నీ బార్లాగా తీసించు, నేను వచ్చి నేను నాశనం చేసుకుని వెళ్ళిపోతాను. వరద చెప్పొచ్చిందా విజయవాడ మీదకి? చెప్పొచ్చిందండి వరద. ఎప్పుడూ లేదంట, 100 ఏళ్ల చరిత్ర అంట. అంటే మనం ఎవరం కూడా పుట్టిలేం. 100 ఏళ్లకు ముందు వచ్చిందంట విజయవాడలో వరద. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చెప్పొచ్చిందా? వస్తున్నాను తప్పుకోండి అని వచ్చిందా? వచ్చింది. అందరినీ నాశనం చేసేసి క్లీన్ స్వైప్ చేసి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి వస్తువు పాడైపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఏది పనిచేయట్లేదు. కార్స్, బైక్స్, మంచాలు, కబోర్డ్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, టీవీస్ ఏం లేవు, మొత్తం పట్టుకెళ్ళిపోయింది. చెప్పి రాదు నాశనం. అమ్మా, దేవుని వాక్యం నీకు ఎన్నిసార్లు గర్తిస్తూ ఉంది? సేవకుని ద్వారా ఎన్నిసార్లు నువ్వు గర్తింపు మాటలు వింటా ఉన్నావు? మానేసాయి పాపం. నీ బతుకు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అని ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం నేను గర్తిస్తూ ఉన్నా కూడా లోబడట్లేదు. మారిపోదాం అని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. చెప్పిన ప్రతిసారి వాళ్ళు మారిపోదాం ఏమైనా సరే అని ఇక్కడి నుంచి అనుకుని బయలుదేరుతున్నావు. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి నువ్వు మారిపోతున్నావు. నువ్వు అనుకున్నటువంటి ఆ మాట మారిపోతుంది. మారిపోదాం అనుకునేటువంటి ఆ మాట మారిపోతుంది. ఈ రోజు నుంచి మానేద్దాం టీవీ చూడడం, ఈ రోజు నుంచి మానేద్దాం తిరగడం, ఈ రోజు నుంచి మానేద్దాం సిగరెట్ తాగడం, ఈ రోజు మానేద్దాం మందు తాగడం, ఈ రోజు నుంచి చెడ్డ అలవాట్లన్నీ మానేసుకుందాం అని అనుకుంటున్నావు దేవుని యొక్క గర్దింపు వచ్చిన ప్రతిసారి. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి నువ్వు మారిపోతున్నావు, అన్నీ మర్చిపోతున్నావు. మరలా యథావిధి బ్రతుకు, రొటీన్ లైఫ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఆయన ఏదో రోజున నన్ను ఆయన కనికరంలోనికి తీసుకుంటాడులే, నన్ను వదిలిపెట్టాడులే. చాలా కానుకలు ఇచ్చాను కదా, నేను చాలా మంచి పనులు చేశాను కదా, వాటిని బట్టి అయినా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడులే అని అనుకుంటూ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మరొకసారి ప్రభు యొక్క స్వరం నేను గర్తిస్తూ ఉంది. ప్రభు యొక్క వాక్కు నీకు ఖండిస్తూ ఉంది. ఏంటో తెలుసా? మార్చుకో నీ బ్రతుకును. హల్లెలూయా. అలా లోబడకపోతే, గర్దింపు నువ్వు తీసుకోకపోతే హఠాత్తుగా, అన్ఎక్స్పెక్టెడ్గా, ఇంగ్లీష్లో చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా, యూ వోంట్ ఎక్స్పెక్ట్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయవు, సడన్గా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కట్టుకున్న బిల్డింగ్లన్నీ కూలిపోతాయి, కట్టుకున్న ఆశలన్నీ కూలిపోతాయి, వేసుకున్నటువంటి ఆ భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా నీ కళ్ళ ముందే అలా ఎంతో ప్రణాళిక వేసుకున్నావు. ఆ ప్రణాళిక కొరకు ఎంతో సంపాదించి పెట్టుకున్నావు. ఆ ప్రణాళిక కొరకు ఎంతో నువ్వు కూడగట్టావు. కానీ హఠాత్తుగా ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్లో మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మొత్తం అన్ని హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. ఏమో ఆ నాశనంలో మన ప్రాణం పోయినా పోవచ్చేమో, వి కాంట్ టెల్, మనము ఊహించలేం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎదుగో గర్దింపు నీ దగ్గరికి వస్తూ ఉందా? తీసుకో, అంగీకరించు. కొంతమంది తలకాయలు ఇలా ఊపుతారు, కానీ లోపల హృదయం మాత్రం పొడుస్తూ ఉంటుంది. నేనెందుకు వినాలి, నేనెందుకు మానాలి? తలకాయలు ఊపడం కాదు, హృదయంలో మనస్ఫూర్తిగా దేవుని గర్దింపునకు లోబడాలి. అవును ప్రభువా, నా జీవితంలో ఈ మచ్చ ఉంది, నా జీవితంలో ఈ డాగ్ ఉంది, ఈ పరిస్థితి ఇంకా నా జీవితంలో మిగిలే ఉంది, దీని నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, ఈ బంధకాల నుంచి నేను బయటకు రాలేకపోతున్నానయ్యా, ఈ యొక్క వ్యసనాల నుంచి నేను బయటకు రాలేకపోతున్నానయ్యా, నీ చెయ్యి అందించి నన్ను లేపవా అని అడుగు. గాడ్ విల్ రియల్లీ హెల్ప్ యూ. దేవుడు తప్పనిసరిగా నీకు హెల్ప్ చేస్తాడు. మునిగిపోతున్నాను అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? పేతురు గారు. మునిగితే మునుగు అన్నాడు యేసయ్య. మునిగితే మునగవయ్యా, చెప్పాను కదా నా వైపు చూస్తూ నడవమని. ఎందుకు పక్క చూపులు చూస్తున్నావు? ఎందుకు పక్కదారి పట్టావు? ఎందుకు భయం? ఎందుకు పిరికితనం? ఎందుకు విశ్వాసం? మునిగితే మునుగు, చావు అన్లా. యేసు ప్రభువారు మునిగిపోతున్నానయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా అని బిగ్గరగా పిలవగానే వెంటనే తన యొక్క హస్తమును అందించి మునిగిపోతున్నటువంటి పేతురు లేపిన యేసయ్య. ఈరోజు నీవు కూడా ఆ యొక్క వ్యసనాలలో బందీ అయిపోయి మునిగిపోతున్నావా? లేవాలి అనుకున్నా ఊబిలో కూరుకుపోయి లేవలేకపోతున్నావా? ఆ గోతిలోనికి దిగబడిపోతా ఉన్నావా? ఇదిగో
యు నీడ్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయం నీకు అవసరం, అత్యవసరం. ఈరోజే ప్రభువా నన్ను లేపు అని అడుగు. నీ గద్దింపునకు నేను లోబడాలని ఆశ ఉంది, కానీ ఎందుకో విడిపించుకోలేకపోతున్నా నీ బంధకాల నుంచి, నన్ను తప్పించిన ఆయన అని అడిగితే ప్రభు నిన్ను లేపి నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు? ఎక్కడ నిలబెడతాడు? బండ మీద నిలబెడతాడు. హల్లెలూయా. బండ మీద నీ అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. బండ మీద నిలబెట్టి పాడుకో, కొత్త పాటలు పాడుకో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద నిన్ను నిలబెట్టి నిన్ను ధైర్యపరిచి ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు గద్దించేటువంటి మనుషుడు ధన్యుడు. అసలు మామూలు మనుషులు గర్దిస్తేనే ఇంత నీతిమంతులు, సేవకులు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు వీళ్ళ గర్దిస్తేనే ఇంత ఆశీర్వాదం, ఇంత ఉపకారం అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ మరి దేవుడు గర్దిస్తే ఇంకెంత ఆశీర్వాదం. హల్లెలూయా. అసలు దేవుడు ఎవరిని గర్దిస్తాడు? ఎవరిని గర్దిస్తాడు? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు. సామెతల గ్రంథం 3, 11, 12. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దింపునకు నువ్వు విసిగిపోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని, ఎందుకంటే దేవుడు ఎవరిని గర్దిస్తాడు అంటే తనకి ఇష్టడైనటువంటి కుమారుని గర్దిస్తాడు. యెహోవా తాను ప్రేమించు వారిని, యెహోవా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గర్దిస్తాడు. హల్లెలూయా చెప్పుకోండి. హల్లెలూయా. అక్కడ పేతురునైనా సరే బయటికి తీసింది ఎందుకో తెలుసా? పేతురుని ప్రేమించాడు కాబట్టి. ఈ రోజున దేవుడు నిన్ను గర్దించినా, నన్ను గర్దించినా, అది పెద్దవాళ్ళ ద్వారా గర్దించినా, సేవకుల ద్వారా గర్దించినా, మరి ఇంకెవరి ద్వారా అయినా నీకు గర్దింపును పంపిస్తా ఉన్నా సరే, ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి. నువ్వు ఆ గర్దింపునకు లోబడకుండా నశించి 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 నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని, ఆ పాపపు భ్రష్ట జీవితంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి నువ్వు నశించి నరకానికి వెళ్ళకుండా ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను ఇష్టపడి, నిన్ను కోరుకొని, నిన్ను కావాలనుకొని, నిన్ను విపరీతంగా ప్రేమించేసి. హల్లెలూయా. ఎవరండి కోరుకుంటారు? బాగున్న వాళ్ళనైతే కోరుకుంటారు, బాగున్న వాళ్ళనైతే ఇష్టపడతారు, బాగున్న వాళ్ళనైతే ప్రేమిస్తారు. బాగున్న వాళ్ళంటే అన్ని రకాలుగా బాగున్న వాళ్ళనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పైకి అందంగా, తెల్లగా, చక్కగా, ఇంకా ఫైనాన్షియల్గా కూడా అన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదు, డోకా లేదు, ఎన్నేళ్ళు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. ఇలాగా అన్ని కోణాల్లో బాగా ఉన్న వారిని ఇష్టపడతారు, అన్ని కోణాల్లో బాగా ఉన్నటువంటి వారిని కోరుకుంటారు, అన్ని కోణాల్లో బాగా ఉన్నటువంటి వారిని ప్రేమిస్తారు. మళ్ళాంటి వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ఇష్టపడతారు? చాలాసార్లు నువ్వు కూడా ఎవరు ఇష్టపడతలేదు నన్ను, ఎవరు కోరుకుంటలేదు నన్ను, ఎవరు ప్రేమించట్లేదు అని అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? హల్లెలూయా. ఎందుకో పెళ్లి చేశారు కానీ ఏ రోజున భర్త ప్రేమ నాకు దొరకలా. ఏదో ఆ రోజున చిన్న వయసులో ఏదో అలా చేసేసుకున్నాను కానీ ఏ రోజునైనా భర్త ప్రేమ దొరికిందా? ఏ రోజునైనా భార్య ప్రేమ దొరికిందా? అసలు ఎవరు ప్రేమించట్లా. నాకు ప్రామిస్ చేసి, నాకు ఒట్టులు వేసి, ఒప్పందం చేసుకొని నా జీవితంలోనికి భాగస్వామిగా వచ్చినటువంటి వారే నన్ను ప్రేమించట్లేదు. అసలు ఎవరి ప్రేమకు నేను నోచుకోవట్లేదు, ఎవరి చేత నేను మరి ఇష్టపడట్లేదు అని అనుకుంటున్నటువంటి తరుణంలో ప్రభు ఈరోజు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను కోరుకుంటున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కొన్నిసార్లు ప్రేమలో మోసపోతూ ఉంటారు. మరి ఏముంది ప్రేమలో? మనుషుల ప్రేమలో ఏముంది? మోసమే ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, లేకపోతే
పెళ్ళైన సంవత్సరానికి లేక 2 సంవత్సరాలకి. ఎప్పుడైనా సరే పెళ్ళిలో కాదు, ప్రేమలో ఏముంది? మనుషుల ప్రేమలో పెళ్ళిలో మోసం లేదండి. ప్రేమలో ఏముంటుంది? మనుషుల ప్రేమలో మోసం ఉంటుంది. ఎక్కడో కొంచెం ఏముంటుందంటే అవసరం ఉంటుంది. మనుషుల ప్రేమలో అవసరం ఉంటుంది, ఎక్కడో అవసరం. మనుషుల ప్రేమలో ఎప్పటికైనా మోసమే మనకి మిగులుతుంది, కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మోసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేతువేమి లేకుండా, లాభం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు సిలువ యాగము. ఏమి కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. చాలా బాగుంటుంది ఆ పాట, మన పాటల పుస్తకంలో ఉంటుంది. ఏమి కోరుకోకుండా, ఏమి ఆశించకుండా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో చాలా చక్కని మాట, అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. చదువు తల్లి 3వ అధ్యాయము 21వ వచనమా. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది అంటే దేవుని ప్రేమ కంటిన్యూస్గా ఉంటుంది. కంటిన్యూస్గా బ్రేకప్స్ ఉండవు. దేవుని ప్రేమలో ఏముండవు? అందుకు చెప్పండి, ఏముండవు? బ్రేకప్స్ ఉండవు. కొంతసేపు ప్రేమించి మళ్ళీ బ్రేకప్ చెప్పుకొని, మళ్ళీ కాసేపు ప్రేమించుకొని మళ్ళీ బ్రేకప్ చెప్పుకొని ఏముండదు. దేవుని ప్రేమ కంటిన్యూస్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎడతెగక అంటే లైఫ్ లాంగ్, జీవితకాలం పాటు దేవుడు నిన్ను ప్రేమించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మనం నిర్మూలం కాకుండా ఉన్నాము అని చెప్తూ దేవుని ప్రేమ గురించి ఇంకా మనం లోతుకంట వెళితే, దేవుని ప్రేమ అనుదినము ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నూతనంగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ఈ మాట నేను చాలాసార్లు ప్రకటించాను సంఘంలో. ప్రేమ కొన్ని రోజులకి తగ్గిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, అసలు మాయమైపోతూ ఉంటుంది. ఏమండి? తగ్గిపోతుంది, తరిగిపోతుంది, మారిపోతుంది, మాయమైపోతుంది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటంట? వన్స్ ఈ స్టార్టెడ్ లవింగ్ యూ, ఒక్కరోజు నిన్ను ప్రేమించడానికి నిర్ధారించుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడు ఆయన నిన్ను. లైఫ్ లాంగ్ ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా కొత్తగా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరెందుకు మనుషుల ప్రేమ కొరకు మనం పరుగులు తీయడం? వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదని లబో దీపం అంటే గుండెలు మాదుకోవడం దేనికి? దేవుడు లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తానని ఆయన నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు కొత్తగా నేను ప్రేమిస్తాను. దేవుని ప్రేమ మన యొక్క అందరికీ ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే దేవుని ప్రేమ ఇప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన నిన్ను గర్దిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రేమించి గర్దిస్తున్నాడు కాబట్టి అంటున్నాడు కదా, ఆయన గాయపరుస్తాడు, గాయం చేస్తాడు. గాయపరిచి గాయమును కడతాడు. గాయం చేసేది ఆయనే, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. 6 బాధలు
నీకు కలిగిన 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 7వ బాధ కలిగినా సరే ఏ కీడు నీకు రానివ్వడు. క్షామకాలమున, కరువు కాలమున, మరణకాలము నుండి, యుద్ధమున, ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఏం చేస్తాడంట? నిన్ను చాటు చేస్తాడంట. ఏమండి, నోటి మాటల చేత నొప్పి కలుగుతుందా? అదేంటి, కర్ర పెట్టి కొడితే దెబ్బ నొప్పి తగులుతుంది, కానీ నోటి మాటలు కూడా నొప్పి ఉంటుందా? కర్ర దెబ్బ అయితే కాసేపటికి పక్కకు పెట్టచ్చు, కానీ నోటి మాటల ద్వారా వచ్చేటువంటి ఆ నొప్పి కొన్ని రోజులైనా, కొన్ని నెలలైనా, కొన్ని సంవత్సరాలైనా ఆ నొప్పి తగ్గదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను గర్దిస్తున్నాను. ఆ గర్దిస్తున్నటువంటి తరుణంలో ఇదిగో నీ గాయం చేస్తాను, గాయాన్ని కడతాను, నా చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. 6 కాదు 7 బాధలు వచ్చినా సరే ఏ కీడు నీ మీదకి రానివ్వను. నోటి మాటల చేత కలుగు నొప్పి నేను నీకు తగలనివ్వను అని చెప్తూ, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి మృగములతో నీవు సమ్మతిగా ఉంటావు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు అని అంటే మరి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి పరంగా కూడా ఆశీర్వదిస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే మరలా తిరిగి దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. వేరే పొలంలోకి వెళ్ళి, వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి నువ్వు రాళ్ళేసేస్తే, సరిహద్దు రాళ్ళేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. మరి దేవుడు అంటున్నాడు, పొలములోని రాళ్లతో, అంటే నీవు పొలం కొనుక్కుంటావు, నీవు భూమి కొనుక్కుంటావు, అందులో నీవే రాళ్ళు వేసుకొని నిబంధన చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చదువుకుంటూ వస్తే ప్రళయమును, క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయవు. అడవి మృగంలోకి నువ్వు ఏమాత్రం భయపడవు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉంటుంది. నీ వంటి వస్తువులు లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదు. మరియు నీ సంతాన విస్తరం అవుతుంది. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరని నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవడవై నీవు సమాధికి చేరదువు. దేవునికి స్తోత్రం. పంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధాన్యం ఎలా అయితే ఇంటికి చేరుతుందో అలాగే దేవుని చేత జీవితకాలం ప్రేమించబడుతున్నటువంటి నీవు పూర్ణ వయసు కలిగినటువంటి వాడవై నెమ్మదితో సమాధికి చేరుకుంటావు. దేవునికి స్తోత్రం. అంటే చాలా నెమ్మదికరమైన చక్కని మరణాన్ని కూడా ప్రభు మనకి ఇస్తాడు అని అర్థం. హల్లెలూయా. చక్కని మరణం రావడం కూడా ఆశీర్వాదమేనండి. ఎవ్రీ టైమ్ ఐ టెల్, నేను ప్రతిసారి చెప్తాను, చక్కని మరణం, నెమ్మదికరమైనటువంటి మరణం కొరకు కూడా మీరు ఎవ్రీడే యు మస్ట్ ప్రే. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నెమ్మదికరమైన ప్రయాణాన్ని ఇవ్వండి. అదే ప్రయాణం అంటే అక్కడికే, నెమ్మదికరమైనటువంటి మరణాన్ని ఇవ్వండి అని మనము ప్రార్థన చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న నేను ఒక గృహాన్ని దర్శించాల్సి వచ్చిందనమాట. ఇంతకుముందు చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళాను, ప్రార్థనలు పెట్టాం. కానీ తల్లిగారు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారని తెలిస్తే మరి మన సంఘస్థురాలే వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాతావరణం చూస్తే చాలా బాధ అనిపించింది. అక్కడే ఉన్నాయి. సరే, తన గదిలో ఒక కుక్కిపోయినటువంటి మంచం మీద, అటు లోతుకి వెళ్ళిపోయినటువంటి ఒక నవ్వారి మంచం మీద, అది నవ్వారో లేకపోతే మడత మంచమో, పడుకుని ఉంది. కాలికి ఇంత పెద్ద కట్టేసి ఉంది. ఎవరో మొత్తానికి హోటల్ భోజనం, ఆ ప్యాకింగ్ అలాగే ఉంది. భోజనం తెచ్చి అక్కడ పెట్టారు. ఆ ప్లేట్లో అన్నం వేసి ఉంది, చారు వేసి ఉంది. కొంచెం తినేసి కొంచెం వదిలేసినట్టుగా అక్కడ ఉంది ఆ ప్లేట్. చాలా అన్నం ఆ కవర్లో అలానే ఉంది. ఆ గది చూస్తే అసలు మనమైతే ఒక క్షణం కూడా ఉండలేం. వాసన, బకెట్స్, 2 బకెట్స్ ఉన్నాయి. అంటే ఆవిడ అందులోనే వెళ్తూ ఉన్నట్టుంది, మలమూత్రాలు కూడా. ఇల్లంతా చాలా గలీజ్గా ఉంది. వంటగదిలో ఉండేటువంటి పాత్రలన్నీ ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూరు కూడా అసలు ఎన్ని రోజుల నుంచో చీపురేయలేనట్టుగా, క్లీన్ చేయనట్టుగా చాలా అన్క్లీన్గా ఉంది. ఇల్లంతా కూడా అలాగే ఉంది. ఆవిడ కూడా అన్క్లీన్గానే ఉంది. ఒక్కతే అలా మంచం మీద అలా పడుకుని ఉంది. అమ్మ, నీ కూతుర్లు ఉన్నారు కదా, కొడుకులు ఉన్నారు కదా ఏరంటే, ఉన్నారు. చాలా పెద్ద సంతానం, 2 కొడుకులు 4 కూతుర్లు అన్నది. కూతుర్లు కొడుకులు ఆ ఊర్లోనే ఉంటారు. ఒకే ఒక కూతురు దూరంగా ఉంటుందంట, మిగతా వాళ్ళందరూ ఊర్లోనే ఉంటారు. కానీ ఎవరు ఒక ముద్ద కూడా పెట్టట్లా.
ఎవరో మొత్తానికి పక్కింటోళ్ళు ఎవరో ఓ బాబు ఓ యవనస్తుడు అంత అన్నం హోటల్ నుంచి పట్టుకొచ్చి ఇచ్చాడంట. కొంచెం చారు, ఏదో ఒక ఫ్రై హోటల్ నుంచి. చాలా దయనీయంగా ఉంది. అసలు ఇంకా లేవలేని పరిస్థితి, బట్టలు సరిగ్గా కట్టుకోలా. చాలా బాధ అనిపించేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అమ్మ బాగున్నప్పుడు ఎప్పుడు కూడా చర్చ్కి మానదు. ముఖ్యంగా నేను వెళ్ళానంటే కూడా కర్ర పట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఈరోజు అమ్మగారు వచ్చారు. ఆ పరిస్థితిలో చూసినప్పుడు నాకు చాలా బాధ వేసేసింది, నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది. పిల్లలు ఉన్నారు లేరా అంటే ఉన్నారు, ఊళ్ళోనే ఉన్నారు. ఏ మనస్పర్ధలు ఉన్నాయి. ఉంటే ఒక బుల్లి ఇల్లు ఉంది, 2 గదులు ఉన్న ఇల్లు ఉందండి. ఆ ఇల్లు ఏదో కూతురికి రాసిందంట, ఆఖరు కూతురికి. ఇంకంతే, మిగతా వాళ్ళందరూ మిస్సింగ్. అంటే ఆస్తుల కోసమేనా అమ్మ నాన్నని చూడడం? వాళ్ళు ఏమి ఇవ్వకపోతే వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు కదా, బ్రతుకునిచ్చారు కదా, మంచి స్థితిని ఇచ్చారు కదా, దానిని బట్టి అయినా సరే ఆఖరి స్టేజ్లో అంత మరి చుట్టుపక్కల వాళ్ళకన్నా జాలేసి ఆ టీ చుక్క, కాఫీ చుక్క, అన్నం పట్టుకొస్తున్నారేం కానీ కడుపును పుట్టినటువంటి వాళ్ళు ఏం పట్టించుకోవట్లే. చాలా బాధేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనిపించింది, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, అలాంటి పరిస్థితి మనకు కూడా రాకూడదు. అలా రాకుండా అప్పుడు మేము అనుకున్నాం, అలా నడుస్తూ నడుస్తూ చచ్చిపోతే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. అలా మంచం మీద పడుకుని తీసుకుని చచ్చిపోయేదానికంటే అలా తిరుగుతూ అందరూ ఉండి కూడా, పోనీ ఎవరు లేకపోతే అనుకోవచ్చు, అందరూ ఉండి కూడా ఎవరు లేని ఆ దిక్కుతోచని స్థితిలో అలా చనిపోవడం ఎంత బాధాకరం. కాబట్టి ఇదిగో అది కూడా ఆశీర్వాదమే. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే ఈ ఆశీర్వాదానికి కూడా వారసుని చేయడానికే. ఏ ఆశీర్వాదం? నెమ్మదికరమైన సమాధానకరమైనటువంటి మరణాన్ని ఇవ్వడానికి. సమాధిలోనికి నువ్వు చక్కగా ఘనంగా చేర్చబడతావు. దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గర్దిస్తున్నాడు. ఆ గర్దింపును లోబడకపోతే హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. నో వన్ కెన్ సేవ్ యూ. ఎవరు నిన్ను కాపాడలేరు. గుర్తుపెట్టుకో. ఈ గద్దింపును చాలా మనస్పూర్వకంగా అంగీకరించి వాక్యానుసారంగా నడుచుకో. ప్రభు కృప మీ అందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, మా హృదయాల్లో నాటింపు చేయండి, బలపరచండి. ప్రభా, ఎన్నో మాటలు చెప్పారు. గర్దింపునకు లోబడి ప్రభా, ఖండిస్తూ ఉన్నప్పుడు మేము లోబడి ప్రభా, ఎదుగో తండ్రి దేవా, మీ యొక్క ఆశీర్వాదానికి మేము నిరంతరం పాత్రలు అవడానికి సహాయం చేయమని, సంఘాన్ని కూడా ఆ విధంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.